అమెరికాలో ఇండియన్ పేరెంట్స్ ఆశలపై ట్రంప్ నీళ్లు చల్లారు. యుఎస్లో పిల్లలను కననున్న భారతీయ జంటల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జన్మతః పౌరసత్వంపై ట్రంప్ ఆదేశాలు వారిని అనిశ్చితిలోకి నెట్టాయి. అమెరికాలో జన్మతః లభించే పౌరసత్వ నిబంధనలను తొలగిస్తున్నట్టు ప్రకటించడం ద్వారా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వారి కలల్ని కల్లలు చేశారు. ట్రంప్ పౌరసత్వ ఉత్తర్వులు భారతీయ తల్లిదండ్రులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చాలా మంది అమెరికాలో జన్మించినా తమ పిల్లలకు పౌరసత్వం లభిస్తుందని భావించారు. కానీ ఇప్పుడు ఈ ఉత్తర్వులు ఆ అంచనాలను తలకిందులు చేస్తోంది. తాత్కాలిక వీసాదారుల పిల్లలకు జన్మతః పౌరసత్వాన్ని నిషేధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులు అమెరికాలోని భారతీయులకు ఆందోళన కలిగిస్తుంది. చట్టపరమైన ఇబ్బందుల తర్వాత ప్రస్తుతానికి ఆ ఉత్తర్వులు నిలిపివేయబడినప్పటికీ ఈ విధానంతో వేలాది మంది భారతీయులు ఇబ్బందులకు గురికాక తప్పదు. అమెరికాలో రెండవ అతిపెద్ద వలసదారుల సమూహమైన భారతీయులే ఈ ఉత్తర్వు వల్ల ఎక్కువగా ప్రభావితమవుతారు. 5 మిలియన్లకు పైగా వలసేతర వీసాలు కలిగి ఉన్నారు. కొత్త నియమం ప్రకారం అమెరికాలో జన్మించిన వారి పిల్లలు ఇకపై పౌరసత్వం పొందలేరు. ఈ భయాందోళనల కారణంగా తల్లిదండ్రులు తమ బిడ్డకు అమెరికా పౌరసత్వం కల్పించడానికి ముందస్తు సి సెక్షన్ల కోసం వెళ్తున్నారు. అమెరికా పౌరసత్వానికి చాలా డిమాండ్ ఉంటుంది. నైపుణ్యం గల H1B వీసా హోల్డర్లు అమెరికా పౌరసత్వాన్ని ఎక్కువగా కోరుకుంటారు. అమెరికాలో 50 లక్షల మందికి పైగా భారతీయులకు నాన్ ఇమిగ్రెంట్ వీసాలున్నాయి. ట్రంప్ సిటిజన్షిప్ ఆర్డర్ అమలైతే అమెరికాలో జన్మించిన వారి పిల్లలెవరికీ వీసా లభించదు. అమెరికాలో స్థిర నివాసం ఏర్పరచుకున్న వారికి పుట్టిన పిల్లలకు పౌరసత్వంలో ఎలాంటి సమస్య ఉండబోదని ట్రంప్ ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే అమెరికాలో నివసిస్తున్న భారతీయులు గ్రీన్ కార్డుతో శాశ్వత నివాస హోదా పొందడానికి ఇతర దేశాల వారితో పోలిస్తే ఎక్కువ కాలం ఎదురు చూడాల్సి వస్తుంది. ప్రస్తుతం ఉన్న అమెరికా నిబంధనల ప్రకారం ఒక దేశానికి ఇచ్చే గ్రీన్ కార్డులు మొత్తం గ్రీన్ కార్డులో 7% మించకూడదు. భారతీయులు ఏటా 72% H1B వీసాలు పొందుతున్నారు. కాటో ఇన్స్టిట్యూట్ డేటా ప్రకారం భారతీయ ఉద్యోగుల్లో 62% గ్రీన్ కార్డుల కోసం నిరీక్షిస్తున్నారు. 2023లో వారి సంఖ్య 11 లక్షలుగా ఉంది. 2012లో దరఖాస్తు చేసుకున్న వారు ఇప్పుడు గ్రీన్ కార్డులు పొందుతున్నారు. కొత్తగా గ్రీన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారు జీవితకాలం ఎదురు చూడాలి. దాదాపు 4 లక్షల మంది గ్రీన్ కార్డు పొందకుండానే చనిపోయే అవకాశం ఉందని కాటో ఇన్స్టిట్యూట్ హెచ్చరించింది. ఇతర దేశాల వలసదారుల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది. వాళ్ళు ఏడాదిలోపై శాశ్వత నివాసం పొందుతారు. వేగంగా పౌరసత్వం సంపాదించే అవకాశం ఉంటుంది. ట్రంప్ ఉత్తర్వులు అమలైతే అమెరికాలో అధికారికంగా లేని వలసదారులపైన ప్రభావం ఉంటుంది. గతంలో వారి పిల్లలకు సహజంగా పౌరసత్వం వచ్చేది. వాళ్లకు 21 ఏళ్లు వచ్చినప్పుడు తల్లిదండ్రులు గ్రీన్ కార్డు కోసం స్పాన్సర్ చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు అవకాశం లేకుండా పోయింది. అమెరికాలో 2022 నాటికి 7,25,000 మంది భారతీయ వలసదారులు నివసిస్తున్నారని అంచనా. భారత వలస జనాభా 3,75,000గా ఉన్నారు. అనధికార వలసదారులు అమెరికా జనాభాలో 3% కాగా విదేశాల్లో జన్మించిన వారి శాతం 22గా ఉంది. H1B వీసాలపై ఉన్న భారతీయులకు ప్రధాన ఆందోళన వారి పిల్లల జీవన నాణ్యతే. వీరు అమెరికా రాయబార కార్యాలయంలో తమ వీసాలను రెన్యువల్ చేయించుకోవడానికి స్వదేశాలకు రావాల్సి ఉంటుంది. తరచుగా దీనికోసం భారత్ వచ్చే వారి ప్రక్రియలో తీవ్ర జాప్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి కష్టాలనే తమ పిల్లలు ఎదుర్కోకూడదని వలసదారులు కోరుకుంటున్నారు.
బర్త్ రైట్ సిటిజన్షిప్ చట్టంగా అమలు అవ్వాలంటే చట్టసభలో ఆమోదించాలి, అన్ని రాష్ట్రాలు ఆమోదించాలి. ఇప్పటికీ 22 రాష్ట్రాలు ఓపెన్ గా ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. అమెరికా చట్టసభల్లో ఈ బిల్లు 2/3 మద్దతుతో ఆమోదం పొందాల్సి ఉంటుంది. డెమోక్రట్లు, రిపబ్లికన్లు ఇద్దరూ కలిసి నిర్ణయిస్తే బిల్లు అమలయ్యేది. చట్టసభల్లోనూ న్యాయపరంగా, పాలనా పరంగానూ ప్రాక్టికల్ సమస్యలు మొత్తం వ్యవహారాన్ని ఎలా చేస్తాయనేది చూడాలి. భారత ప్రధాని మోదీ అమెరికా టూర్తోనైనా పరిస్థితిలో మార్పు వస్తుందా అనే చర్చ జరుగుతోంది. వలసలు, వాణిజ్యపరమైన ఆంతర్యమే ప్రధాన అంశాలుగా డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని మోదీ చర్చలు జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వలసల అంశంలో పట్టు విడుపులు ప్రదర్శిస్తారనే అంచనాలున్నప్పటికీ జన్మతః పౌరసత్వం విషయంలో మాత్రం ట్రంప్ వెనక్కి తగ్గే అవకాశాలు లేవని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా అంటేనే వలసదారుల దేశం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల ప్రజలు అమెరికా వెళ్లి అక్కడ కష్టపడి పనిచేయడం ద్వారానే ఆ దేశం సుసంపన్నమైంది. మరి ఇప్పుడు ట్రంప్ అమెరికా పౌరసత్వం ఉండదు అంటే ఇప్పటి వరకు ఆ దేశం కోసం పనిచేసిన వారి పరిస్థితి ఏంటి? అమెరికాలో ఉన్న వారిని ఉన్నపలంగా వెళ్లిపోమంటే ఎక్కడికి వెళ్తారు? ట్రంప్ నిర్ణయంతో తమకు కాకపోయినా తమ పిల్లలకైనా అమెరికా పౌరసత్వం వస్తే చాలనుకునే తల్లిదండ్రుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.